అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని తేల్చి చెప్పారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో రాజధాని పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో సీఎం సమావేశమయ్యారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఆ మేరకు పనులు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్టు వర్క్ గా భావించొద్దని, చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్లు భావించాలని సీఎం సూచించారు. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారని, కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదన్నారు. ప్రస్తుతం 57,821 కోట్లు విలువైన పనులుండగా వాటిలో 50,943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం 20,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నారని తెలిపారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది, లక్ష్యాన్ని ఎంత మేరకు చేరుకున్నారని పనుల వారీగా సీఎం చర్చించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టు సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాన్ పవర్ విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా చాలా మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లారని చెప్పగా, స్థానికంగా నైపుణ్యమున్న మ్యాన్ పవర్ ఎంతవరకు అందుబాటులో ఉంటుందో చూసి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఎంత మిషనరీని వినియోగిస్తున్నారని కూడా సీఎం ఆరా తీశారు. నేటి తరం పిల్లలు చాలా సున్నితంగా మారిపోయారన్నారు ఏపీ మంత్రి లోకేష్. ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మార్కులు తక్కువగా వచ్చాయని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయని అధైర్యపడకూడదన్నారు. ఆ ఎదురుదెబ్బలే మనలో కసి పెంచాలి, అహర్నిశలు కష్టపడాలి, అనుకున్నది సాధించాలన్నారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు హోసల్లి కాయంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్లో కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్తో కలిసి ఆయన ప్రారంభించారు. కన్నడలో తన ప్రసంగాన్ని లోకేష్ ప్రారంభించారు. అందులో లోకేష్ కు ఏంటి గోల్డెన్ స్పూన్ తో పుట్టాడనుకుంటా, ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకు, బాలయ్య అల్లుడు, ఆయనకు తిరిగేముందని అంటారు. కానీ తనకు ఏది అంత ఈజీగా రాలేదన్నారు. టీడీపీ 1985 నుంచి గెలవని మంగళగిరిలో 2019లో పోటీ చేసి ఓడిపోయానన్నారు. ఆ తర్వాత 5 ఏళ్లు కష్టపడ్డానని, 2024 ఎన్నికల్లో అక్కడ రాష్ట్రంలోనే 3వ అత్యధిక మెజారిటీకి 91,000 ఓట్ల మెజార్టీతో గెలిచానని తెలిపారు. అందుకే ఓటమిని తేలిగ్గా తీసుకోవద్దు, దాని నుంచి పాఠాలు నేర్చుకోండి అంటూ తెలిపారు. కర్ణాటక విద్యార్థులు చాలా తెలివైన వారు, క్రమశిక్షణ కలిగి ఉంటారన్నారు. దేశ భవిష్యత్ కోసం పెద్ద పెద్ద కలలు కని వాటికి సాకారానికి కృషి చేయండి అని సూచించారు. సైనిక్ స్కూలు ప్రారంభోత్సవానికి హాజరవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఉగ్ర సంస్థలు, వాటి సాహిత్యం గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని, జిహాదీ విధి విధానాలను ఆకలింపు చేసుకుంటున్నాం. మేము ఇంకా చాటింగ్ దశలోనే ఉన్నామని ఉగ్రవాద సంస్థలకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న నిందితులు పోలీస్ కస్టడీలో చెప్పిన జవాబులో విజయవాడకు చెందిన రెహమతుల్లా షరీఫ్, డానిష్, సోహైల్ బైక్, సైదా బేగం, అబ్దుల్ సలాంలను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణ ఇవాళ్టితో ముగుస్తుంది. వీరంతా బెనెక్స్కామ్ అనే గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉగ్ర సంస్థలకు చెందిన నేతల ప్రసంగాల వీడియోలు, వాటికి సంబంధించిన సాహిత్యాన్ని పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్రూపులో మొత్తం 7 రాష్ట్రాలకు చెందిన యువకులు ఉండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఏడాదిగా ఈ గ్రూపు నడుస్తున్నట్లు నిర్ధారించారు. నిందితులను విచారించడానికి విశాఖ, హైదరాబాద్ నుంచి ఎన్ఐఏ, తెలంగాణ, కర్ణాటక సిఐఎస్ఎల్, బీహార్, గుజరాత్, మహారాష్ట్ర ఏటీఎస్ బృందాలు, రాజస్థాన్ నిఘా వర్గాలు విజయవాడకు చేరుకున్నాయి. హకీం షుకూర్ ఎవరన్న విషయాన్ని రాబట్టడంపై ఈ బృందాలు దృష్టి సారించాయి. షుకూర్ బెనెక్స్లో చాటింగ్ మాత్రమే చేసేవాడని, అతనితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేని నిందితులు చెప్పినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ ను మధ్యలోనే వదిలేసిన విజయవాడకు చెందిన సోహెల్ బైక్ విచారణలో తాను జిహాదీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడని విశ్వసనీయ సమాచారం. జిహాదీలో నియామకాల విధి విధానాల గురించి తెలియజేయాలంటూ బెనెక్స్ గ్రూప్ లో అతను చేసిన పోస్ట్ ను నిఘా వర్గాలు గుర్తించాయి. సోహెల్ ను పోలీసులు ఎక్కువ సమయం ప్రశ్నించారు. వీరి కస్టడీ ముగిసిన తర్వాత ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మిగిలిన 7గురిని కస్టడీలోకి తీసుకోవాలని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నిన్నటి వరకు ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తే నేడు ఏఐ యుగం మొదలైంది. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలి అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో నిన్న నిర్వహించిన ఏఐ ఫ్యూజన్ ను ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ ప్రాధాన్యాన్ని ముందుగానే గుర్తించి దూరదృష్టితో హైదరాబాద్ లో అనేక ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు. ఆ ఫలితమే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగాన్ని శాసిస్తున్నారని అన్నారు.
ఇప్పుడు అంతకంటే గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలకు అవసరమైన సాంకేతిక జ్ఞానం అందించాలి. తద్వారా యువత భవిష్యత్తును నిర్దేశించుకోవాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయింది. సుమారు 800 కంపెనీలు వెళ్లిపోయాయి. గత 2 ఏళ్లలో దేశానికి వచ్చిన పెట్టుబడులలో 25% ఏపీలోనే ఏర్పాటయ్యాయంటే అది మన నాయకుడి గొప్పతనమని మంత్రి అన్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్నట్లు జగన్ వ్యాఖ్యానించడం మావిగన్ అంటూ విచిత్ర ప్రతిపాదనలు తీసుకురావడం సిగ్గుచేటు అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాబో రోజుల్లో రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కోసం 40,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇది భవిష్యత్తులో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బలమైన అభివృద్ధికి దారితీసే ఎకనామిక్ చైన్ రియాక్షన్ గా మారుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. సూపర్ 6 హామీలను అమలు చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కానీ ఇవేమీ పట్టనట్లుగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి పయ్యావులు విమర్శించారు. నిన్న నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో 2026-27 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు చేశామన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో దశాబ్దాల తరబడి తక్కువ జీతంతో పనిచేయించుకుని క్రమబద్దీకరణ నిరాకరించడం శ్రమదోపిడికి పాల్పడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకుండా తాత్కాలిక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకోవడాన్ని అనేక సందర్భాల్లో తాము గమనిస్తున్నామని తెలిపింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరితో పూర్తికాలం పనిచేయించుకుంటూ రోజువారీ వేతన జీవులుగా ఉంచడం అన్యాయం. తమ సేవలను క్రమబద్దీకరించాలని ఆ ఉద్యోగులు కోరినప్పుడల్లా అధికారులు సాకులు చెబుతున్నారు. ఈ వైఖరి సరికాదు అని కోర్టు పేర్కొంది. వారి వినతిని పరిశీలించేటప్పుడు ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించాలన్నది. తెలుగు గంగ ప్రాజెక్టుల వర్క్ ఇన్స్పెక్టర్, టైపిస్టు తదితర కేడర్లలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న పిటిషనర్లు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ట్రెజర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు తదితర సర్వీసులను 2 నెలల్లో క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల సర్వీసును క్రమబద్దీకరించడానికి నిరాకరిస్తూ ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించడంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వెళ్లేదని దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న సర్క్యులర్ జారీ చేసిందని, అలాగే శృంగేరి శారదా పీఠం జగద్గురులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి 2024 డిసెంబర్ 20న ప్రామాణికం జారీ చేశారని గుర్తు చేసింది. పూజా కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఈ మార్గదర్శకాలు అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించి వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు ఇచ్చారు. దేవాలయాల్లో ఆచారాలు, ఆగమ శాస్త్ర పద్ధతులకు సంబంధించి దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్ మెమో, శృంగేరి శారదా పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజీ పిటిషన్ దాఖలు చేశారు. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలోకి ప్రవేశించి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదనే నిబంధన అమలు కావడం లేదన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ విదేశాలకు వెళ్లిన వారు, సంప్రదాయాలకు విరుద్ధంగా జుత్తు కత్తిరించుకున్నవారు గర్భాలయంలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని తెలిపారు. దేవాదాయ శాఖ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దేవాలయాల్లో పూజా కార్యక్రమాల నిర్వహణ విషయంలో దేవాదాయ శాఖ ఇచ్చిన సర్క్యులర్ మెమో, శృంగేరి పీఠం జారీ చేసిన ప్రామాణికం పాటిస్తామని విన్నవించారు. జగన్ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట మెటీరియల్ మింగేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబీకులకు చెందిన రాక్రిట్ సంస్థపై కేసు నమోదైంది. పేదలకు, ప్రభుత్వానికి ఆ సంస్థ చేసిన నష్టం 4 కోట్లు. రాక్రిట్ అక్రమాల్లో ఇది ఒసరంతే. విశాఖ, ఏలూరు, అనంతపురం, కడప తదితర జిల్లాలో భారీగా అవినీతికి పాల్పడింది. హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు 80 కోట్లకు పైగా అదనంగా చెల్లించారని విజిలెన్స్ విచారణలో తేలింది. రాక్రిట్ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని గతేడాది ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఆప్షన్ 3 కింద తామే ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3.51 లక్షల మంది లబ్ధిదారులు దాన్ని ఎంపిక చేసుకున్నారు. ఒక్కో ఇంటికి కేంద్రం 1.80 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఈ లెక్కన 3.51 లక్షల ఇళ్లకు
వచ్చిన సబ్సిడీ సొమ్మే 60,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇది కాక రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 20,000 కోట్లు వ్యయం చేసింది. 80,000 కోట్ల విలువైన ప్రాజెక్టులో వైసీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్ల పేరిట చొరబట్టారు. వారికి కాంట్రాక్టులు దక్కేలా అధికారులు నియమ నిబంధనలు సులభతరం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల్లో నుంచి భక్తులు నిన్న భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. గదులు పొందే కార్యాలయాలు, తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలు, లడ్డు, అన్నప్రసాద కేంద్రాలు కూడా భక్తుల సందడి నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. సాగర్ నగర్ ను మోడల్ కాలనీగా అభివృద్ధి చేస్తానని భీమలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పాడు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నగరంలోని సాగర్ నగర్ లో నిర్వహించిన అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే సాగర్ నగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఐటీ సెజ్ ను ఆనుకొని టూరిజం హబ్ గా ఉన్న సాగర్ నగర్ ను భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నానన్నారు. సాగర్ నగర్ లో రోడ్ల విస్తరణ, నీటి సరఫరా, డ్రైనేజ్ సదుపాయం మెరుగుపరచడం, శ్మశాన వాటికలు, పార్కుల నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు గంట. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 23 కోట్లతో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనా పనులు జరుగుతున్నాయన్నారు. సదస్సులో ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి చర్చించి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. ఆంధ్రజ్యోతి సంస్థ నిర్వహించిన ఈ సదస్సు సమస్యల పరిష్కారానికి ఒక ఆరంభమని అన్నారు. సమస్యలను వెలుగులోకి తెచ్చి వాటిని పరిష్కరించేలా చేయడంలో మీడియా పాత్ర కీలకమని, ఆ బాధ్యతను ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆచరణలో పెడుతున్నందున ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పొలిటికల్ మ్యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా ద్వారా పూర్తి స్థాయిలో త్వరలో విడుదల చేయనుంది. తాజాగా ఇచ్చిన మ్యాప్ ను విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసింది. మొత్తం 28 జిల్లాలతో కూడిన ఈ అధికారిక మ్యాప్ ను ఈ నెల 2న ప్రచురించారు. రాజధాని అమరావతి ప్రస్తావన, కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా పొందుపరిచారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల సరిహద్దుల మధ్యలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా చూపుతూ మ్యాప్ ను రూపొందించారు. అయితే అమరావతికి ప్రత్యేక బౌండరీలను కేటాయించకుండానే ఆ ప్రాంతాన్ని రాజధానిగా హైలైట్ చేశారు. ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా ఇటీవల మార్కాపురం, పోలవరం అనే 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ 2 జిల్లాల సరిహద్దులను కూడా తాజా మ్యాప్ లో తెలియజేశారు. దీంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 28కు చేరింది. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం 225 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించనున్నారు. పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న బాసర అమ్మవారి క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. నిత్యం అక్షరాభ్యాసాలతో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో లేదంటూ డీసీసీ అధ్యక్షురాలు తుమ్కుంట ఆంక్షారెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వెళ్లి క్యాంపు ఆఫీసును ముట్టడించారు. కోర్టు వివాదాలు, రాజకీయ పార్టీల నేతల మధ్య విభేదాలు తదితర కారణాల వల్ల వాయిదా పడిన పలు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలు 51 రోజుల తర్వాత నిన్న జరిగాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలు బీఆర్ఎస్ సొంతమయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మాత్రం నేటికి వాయిదా పడింది. 6 గ్యారంటీలు రాష్ట్రంలో అమలైనట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేదా వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని నిరూపిస్తా, సీఎం పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయని కేరళ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, ఇది పచ్చి అబద్దమని విమర్శించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో ప్రధాన నిందితులైన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమ్మి శర్మ పోలీస్ కస్టడీలో నిన్నటితో ముగిసింది. దీంతో పోలీసులు వారిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. కాగా నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, మరో 3 రోజుల పాటు వారిని కస్టడీకి ఇవ్వాలని కోర్టు సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీన్ని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే విడతల వారీగా 6 రోజుల పాటు విచారించిన సిట్ ఇంకా విచారించడానికి ఏముందని కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
సికింద్రాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పాతబస్తీ ముర్గి చౌక్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న 80 ఏళ్ల నాటి 35 స్క్రాప్ షాపులను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. హైకోర్టు సమీపంలోని పత్తర్గట్టి పటేల్ మార్కెట్ షాపులను కూడా తొలగించింది. అయితే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. పోలీసులు ఎంఐఎం కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. సికింద్రాబాద్ లోను అక్రమ నిర్మాణాలు షాపింగ్ కాంప్లెక్స్ లపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్ లు పాలికా బజార్లో రహదారికి ఇరువైపులా ఫుట్ పాత్ పై ఉన్న వ్యాపార సముదాయాలను కూల్చేశారు. ఫుట్ పాత్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు చేపట్టామని అధికారులు తెలిపారు. నూజివీడులో రైస్ పుల్లింగ్ ముఠా రెచ్చిపోయింది. తమ దగ్గర పురాతన రైస్ పుల్లింగ్ ఉందని నమ్మించి 2 కోట్ల రూపాయలకు చోక్రా వేశారు. దీంతో బాధితులు లబోదివోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కెమికల్ పరీక్షల ఖర్చుల పేరుతో బాధితుల నుంచి విడతల వారీగా కేటుగాళ్లు డబ్బులాగారు. భద్రాచలం, మారేడుమిల్లి, చింతూరు అటవీ ప్రాంతాల్లో అక్షయ పాత్ర దొరికిందని తప్పుడు పత్రాలు చూపారు. నాసా శాస్త్రవేత్తలతో నిజ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఖర్చు అవుతుందని డబ్బులు లాగారు. పెట్టిన పెట్టుబడికి 10 ఇస్తామని నమ్మబలికి కోట్లు కొల్లగొట్టారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు తగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విజయవంతంగా జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం తప్పు అని చెప్పారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పథనంతిట్ట జిల్లా తిరువలలో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. లోక్సభ సీట్ల పెంపు వల్ల రాష్ట్రాలన్నిటికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు విజయవంతంగా జనాభాను నియంత్రించాయి. జనాభా వృద్ధి తక్కువగా ఉన్న ఈ రాష్ట్రాల లోక్సభ స్థానాలు తప్పనిసరిగా తగ్గవు అని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాలను పరీక్షించడానికి పార్లమెంటు అవసరమైన చర్యలు తీసుకుంటుందని మోదీ వెల్లడించారు. సహచర నేతలు తనపై చేసిన 3 ఆరోపణలు శుద్ధ అబద్దాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. తనను రాజ్యసభలో పార్టీ ఉపనేతగా తొలగించిన నాయకత్వం తీరుతో గాయపడిన తాను ప్రమాదకారినంటూ ఘాయల్ హూ ఇస్లియే ఘాతుక్ హూ అని ధురంధర్ సినిమా డైలాగ్ వదిలారు. పథకం ప్రకారం తనపై దుష్ప్రచారం జరుగుతోందని శనివారం ఎక్స్ లో వీడియో ద్వారా తెలిపారు. చద్దా బీజేపీలో చేరబోతున్నారని, ఆప్ సిద్ధాంతాలపై రాజీ పడ్డారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ తదితరులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆప్ నాయకత్వం తనపై 3 ఆరోపణలు చేసిందని, ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేసినప్పుడు తాను బయటకు వెళ్లకుండా కూర్చుండిపోతున్నానన్నది తొలి ఆరోపణ అన్నారు. ఇది అబద్దమని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ను తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన పిటిషన్పై తాను సంతకం చేయలేదనేది రెండో ఆరోపణ అన్నారు. హార్మోజ్ పై ఇరాన్ నియంత్రణ కొనసాగుతున్నప్పటికీ 8 భారత నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. నిన్న ఉదయం 8వదైన గ్రీన్ శాన్వి ఎల్పీజీ ట్యాంకర్ సైతం జలసంధిని దాటుకుని భారత్ దిశగా పయనిస్తుంది. మరో 2 నౌకలు గ్రీన్ ఆశా, జగ్ విక్రమ్లు కూడా కొద్ది రోజుల్లోనే స్వదేశానికి రానున్నాయి. ఇప్పటి వరకు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కి, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మా, గ్రీన్ శాన్వి హార్మోజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఇదే సమయంలో 485 మంది నావికులతో కూడిన 15 నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉండిపోయాయి. భారత్కు చెందిన 46,650 టన్నుల ఎల్పీజీ ట్యాంకర్తో గ్రీన్ శాన్వి హార్మోజ్ను దాటడంపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇది భారత దౌత్య విజయమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఇరాన్, మన ఉమ్మడి చరిత్రలో భారత్కు, గుజరాత్కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. IPL 19లో ఢిల్లీ టీం సత్తా చాటింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సమీర్ రిజ్వీ 90 పరుగులతో సత్తా చాటాడు. నిశాంక 44, మిల్లర్ 21 పరుగులు చేశాయి. ఇంకా ముంబై బౌలర్లో దీపక్ చాహర్, శాంటర్న్, బాష్ తలో వికెట్ తీశారు. ఢిల్లీకి ఇది వరుసగా 2వ విజయం. 163 పరుగుల ఛేదనలో భాగంగా తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ రూపంలో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. 2వ ఓవర్లో నితీష్ రాణా రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత నిశాంక, సమీర్ రిజ్వీ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిశాంక అవుట్ అయినప్పటికీ రిజ్వీ దూకుడుగా ఆడాడు. 11-12 ఓవర్లో వరుస 6లు, 4లతో విరుచుపడ్డాడు. 6 కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ రిజ్వీ హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం.